హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ట్రేడింగ్ టిప్ అండి. చాలా స్వాగతం. ఈరోజు ఒక టాపిక్ చాలా బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ గురించి అందరికీ తెలియాలి. వాట్ ఈజ్ మూవింగ్ యావరేజ్ అనేది ఏంటి నేను ముందే చెప్పేసా, కానీ దీన్ని ఎలా ఎగ్జాక్ట్గా మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి, మూవింగ్ యావరేజ్ ఎలా క్రియేట్ అవుతుంది, మూవింగ్ యావరేజ్ ఎప్పుడు యూస్ చేయాలి, ఏ మూవింగ్ యావరేజ్ ఎక్కడ యూస్ చేయాలి, ఏ టైం ఫ్రేమ్తో యూస్ చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. మిస్ అయితే మీరు ఏదో ఒక మంచి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మిస్ అయిపోతారు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా, మీరు మిస్ చేయకుండా లాస్ట్ చూడండి. ఎక్కువ పెద్ద వీడియో చేయను, షార్ట్గా స్వీట్గా అర్థం చేయడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా మోటో ఏంటంటే ప్రతి ఒక్కరికి ట్రేడింగ్ రావాలి, ప్రతి ఒక్కరు ట్రేడింగ్ చేయాలి, నేర్చుకుని మాత్రమే చేయండి. వితౌట్ నాలెడ్జ్ దీంట్లో ఎంటర్ చేయకండి, మీరు దాంట్లో లాస్ అయిపోతారు. బట్ మీరు నేర్చుకుని మాత్రం వస్తే మీరు డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా ఎదుగుతారు. ఎలా నేర్చుకోవాలి? ఫస్ట్ స్ట్రాటజీస్ నేర్చుకోండి, టెక్నికల్ ఫండమెంటల్స్ నేర్చుకోండి. ఎక్కడ నేర్చుకోవాలి? మన ఛానల్లోనే మీరు నేర్చుకోవచ్చు, లేదా ఇంకెక్కడ నేర్చుకోవాలన్నా మీరు నేర్చుకోవచ్చు. బట్ నేనేంటంటే పూర్తిగా ట్రై చేస్తాను మీకు అందరికీ చాలా ఈజీగా, సింపుల్గా, ఈజీ వేగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, వితౌట్ నాలెడ్జ్ మాత్రం ఎంటర్ చేయకండి, నేను ముందే చెప్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే నా ప్రయత్నం నేను ట్రై చేస్తా, ఎంత ఈజీ అవ్వాలంటే అంత ఈజీగా ట్రై చేయడం, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో దాట్ ఒక చిన్న పిల్లలు కూడా చూసినా, 7th క్లాస్ పిల్లలు చూసినా కూడా వాళ్ళకి ఈజీగా అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా వరకు నేను పూర్తిగా ట్రై చేస్తాను. సో ఏమాత్రం మనం వీడియోలో లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. ఫస్ట్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నా, నా పేరు వచ్చేసి రవి అండి. అండ్ మీరు నాతో కనెక్ట్ అవ్వాలని అనుకుంటే మీరు ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడిని రాస్తున్నా, RAVIKAMBALA06. ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. మీరు దీంట్లో నాకు కనెక్ట్ అవ్వచ్చు. ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. నేను ఎక్కువగా దీంట్లో పోస్ట్ చేసి ఇవ్వను, బట్ ఎంతమంది మెసేజ్ చేస్తే వాళ్ళందరికీ మాత్రం రిప్లై డెఫినెట్గా ఇస్తాను. ఓకే, సో చలో మనం వీడియో స్టార్ట్ చేద్దాం. మూవింగ్ యావరేజ్ ఏంటి, మూవింగ్ యావరేజ్ ఎక్కడ, ఎలా, ఎప్పుడు యూస్ చేయాలో మొత్తం డీటెయిల్గా చెప్తా. సో అండి, మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి, మూవింగ్ యావరేజ్ ఎలా యూస్ చేసుకోవాలి, ఫస్ట్ నేను మీకు చెప్తా. ఇది బేసికలీ చూస్తే ట్రేడర్స్ దీన్ని చాలా అండర్ రేటెడ్ ఇండికేటర్ అని అంటారు. ఎందుకు అండర్ రేటెడ్ ఇండికేటర్ అంటారు? ఎందుకంటే ఇది అందరికీ యూస్ చేయడం రాదు. ఎక్కడ యూస్ చేయాలో, ఎలా యూస్ చేయాలో ఎవరికి తెలియదు. సో ఎవరికి ఐఎమ్ వెరీ సారీ, ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు. చాలామందికి తెలుసు అండ్ చాలామందికి తెలియదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ టూల్, నేను మాత్రం యూస్ చేస్తుంటాం. ఈ స్ట్రాటజీ నేను చెప్పేసి ఇది మీకు మాత్రము మూవింగ్ యావరేజ్ వస్తే ఇది ఒక బ్రహ్మాస్త్రం లాగా మీకు పనిచేస్తుంది. బ్రహ్మాస్త్రం లాగంటే దీంతో మీరు చాలా డబ్బులు అర్న్ చేయొచ్చు మార్కెట్ నుండి. నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్, మీరు ఫారెక్స్లో అయినా, క్రిప్టోలో అయినా, ఎక్కడైనా ఇది యూస్ చేసుకోవచ్చు. అలాంటి స్ట్రాటజీ మీకు ఈరోజు చెప్పబోతున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామందికి డౌట్ ఉంటుంది మూవింగ్ యావరేజ్లో. మూవింగ్ యావరేజ్ చాలా ఉంటాయి, లైక్ 9 EMA, 50 SMA అండ్ EMA, 44 మూవింగ్ యావరేజ్, ఇలా చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. మీకు ఎప్పుడు ఏ మూవింగ్ యావరేజ్ యూస్ చేయాలో అది కూడా ఈ వీడియోతో నేను మీకు చెప్పేస్తాను. ఒక విషయం నేను చూసా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ, చాలామంది ఏం చేశారంటే ఈ స్ట్రాటజీస్ అనేది, ట్రేడింగ్ అనేది యాక్చువల్గా చాలా సింపుల్, నేర్చుకుంటే చాలా సింపుల్. బట్ చాలామంది ఏం చేశారంటే దీన్ని చాలా ఎక్కువ కాంప్లికేటెడ్గా అయితే క్రియేట్ చేశారు. సో మీరు ఎంత కాంప్లికేటెడ్గా దీన్ని యూస్ చేస్తే అంత దీంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు యూస్ చేయడానికి ప్రాబ్లం ఉంటాయి. ఎప్పుడైనా సరే ట్రేడింగ్ని కాంప్లికేటెడ్గా కాదు, చాలా ఈజీగా సింపుల్ వేగా నేర్చుకుని సింపుల్ వేగా ట్రేడ్ చేయాలి. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అంతే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఇక్కడ నేను ఒక క్యాండిల్ డ్రా చేస్తున్నా. ఓకే, నేను కలర్ మార్చేస్తా. ఇది ఒక రెడ్ క్యాండిల్ అనుకోండి, ఇది ఒక రెడ్ క్యాండిల్. తర్వాత వచ్చేసి ఒక గ్రీన్ క్యాండిల్, తర్వాత ఒక డోజీ, మళ్ళీ ఇంకో గ్రీన్ క్యాండిల్, మళ్ళీ ఇంకో డోజీ. ఓకే, ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అయ్యేవి అనుకుంటాం. ఇక్కడ ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసి 1 డే క్యాండిల్. ఓకే, మీరు ఇంకోసారి చెప్తున్నా, ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసి 1 డే క్యాండిల్.
సో మార్కెట్ ఏం చేస్తుందంటే మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి? మూవింగ్ యావరేజ్ అనగా మీరు ఏ ఎన్ని డేస్ ఏ టైం ఫ్రేమ్ అయితే మీరు యూజ్ చేస్తున్నారో అండ్ ఏ క్యాండిల్ అయితే మీరు పెడుతున్నారో దానిదే ఒక యావరేజ్. ఇంకొక సింపుల్ వేగా చెప్తా. ఫస్ట్ మీరు ఒక చిన్న విషయం నోట్ చేసుకోవాలి. ఇక్కడ దీని క్లోజ్ మీరు పట్టుకోండి. రెడ్ క్యాండిల్ క్లోజ్ వచ్చేసి ఇది, ఈ గ్రీన్ సెకండ్ క్యాండిల్ క్లోజ్ వచ్చేసి ఇది. కలర్ మార్చేస్తా సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. యా, రెడ్ క్యాండిల్ క్లోజ్ వచ్చేసి ఇది, సెకండ్ది ఇది, థర్డ్ క్లోజ్, ఫోర్త్ క్లోజ్ అండ్ ఫిఫ్త్ క్లోజ్. సో ఇక్కడ నేను ఒక లైన్ డ్రా చేస్తే ఇలా డ్రా చేస్తే ఇలా ఒక లైన్ క్రియేట్ అయింది. ఈ లైన్ ఏంటి? ఈ లైనే మూవింగ్ యావరేజ్. ఇప్పుడు ఈ మూవింగ్ యావరేజ్ ఎలా వర్క్ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 5 డేస్ క్యాండిల్ 5 డేస్ క్యాండిల్ ఇది. ఓకే, 5 క్యాండిల్స్ వేసాను కాబట్టి ఇది 5 డేస్ ఆఫ్ క్యాండిల్. ఓకే, 5 డేస్ క్యాండిల్ ఇది ప్లస్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆ ప్లస్ ఏంటి మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ అయిపోతుంది. సో ఈ లైన్ మీరు చూస్తున్నారు కదా, ఈ లైన్ ఏంటి? ఇది మూవింగ్ యావరేజ్ లైన్. ఓకే, ఇంకోసారి డ్రా చేస్తాను. ఇది మూవింగ్ యావరేజ్ లైన్. మీకు మూవింగ్ యావరేజ్ పెట్టుకున్నప్పుడు ఒక ఆప్షన్ ఇస్తుంది. మీరు దాన్ని హై సోర్స్ ఏంటంటే మీరు హై చూస్ చేసుకుంటారా, లో చూసుకుంటారా, లేదా క్లోజ్ చూస్ చేసుకుంటారా? నార్మలీ ఏంటంటే సోర్స్ ఏంటంటే క్లోజ్లోనే పెడతారు అందరూ. ఇప్పుడు నేను ఇక్కడ మీకు క్లోజ్ అని చెప్పాను కదా, ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ ఇది, గ్రీన్ది ఇది అండ్ థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఇది ఇలా క్లోజ్ అని చెప్పాను. ఆ క్లోజ్ పై నేను ఇలా డ్రా చేస్తూ వెళ్ళాను కదా. సో ఈ క్లోజ్ ఏంటి? ఈ క్లోజే దీని యావరేజ్. సో ఈ 5 క్యాండిల్స్ది ఒక నెంబర్ వేసుకుందాం, క్లోజింగ్ నెంబర్ వేసుకుందాం. ఆ నెంబర్ ఏంటి? ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్యాండిల్ రెడ్ మనం క్రియేట్ చేసాం కదా, ఆ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి 8 అనుకుందాం. ఓకే, ఒక ర్యాండమ్ నెంబర్ తీసుకున్నాం. సెకండ్ క్యాండిల్ క్లోజ్ వచ్చేసి 12, థర్డ్ క్యాండిల్ క్లోజ్ వచ్చేసి మళ్ళీ 8 అండ్ ఫోర్త్ క్యాండిల్ క్లోజ్ వచ్చేసి 14, మళ్ళీ ఫిఫ్త్ క్యాండిల్ క్లోజ్ వచ్చేసి 7. ఇది ఒక ర్యాండమ్ నెంబర్ అనుకోండి అంతే. ఇది ఒక స్టాక్ ప్రైస్లో ఈ స్టాక్ ఒక 20 రూపీస్ స్టాక్ అనుకుంటే ఇది ఇలా క్లోజ్ ఇచ్చింది. సో 5 డేస్ మనం 5 డేస్ క్యాండిల్ తీసుకున్నాం కాబట్టి డివైడెడ్ బై 5 చేస్తే, ఇక్కడ నేను మ్యాథ్స్ నేర్పించడం లేదు, ఒక ప్రాసెస్ చెప్తున్నా మూవింగ్ యావరేజ్ ఎలా వర్క్ చేస్తుందని. సో ఈ 5 డేస్ క్లోజింగ్ అయితే ఇది రెడ్ క్యాండిల్ క్లోజింగ్, ఇది తర్వాత గ్రీన్. ఇంకోసారి ఇక్కడ డ్రా చేస్తా సో దట్ కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇది రెడ్ క్యాండిల్ అనుకోండి, ఇందాక డ్రా చేసిందే. తర్వాత ఇది గ్రీన్ క్యాండిల్ అనుకోండి, ఇది గ్రీన్ క్యాండిల్. తర్వాత ఇది ఒక డోజీ అనుకోండి, ఈ క్యాండిల్ డోజీ అనుకోండి. తర్వాత ఇంకో క్యాండిల్ పెద్ద క్యాండిల్ క్రియేట్ అయింది ఇది. తర్వాత ఇది ఒక డోజీ. సో దాన్ని ఇక్కడ పైన ఏంటంటే ఇక్కడ క్లోజింగ్ నెంబర్ ఏంటంటే రాశాను అనమాట. ఓకే, సో ఈ నంబర్ మొత్తం మీరు అడిషన్ చేస్తే, ప్లస్ చేస్తే, ఈ 5 డేస్ క్యాండిల్ నెంబర్ని మీరు ప్లస్ చేస్తే ఏ నెంబర్ అయితే వస్తుందో దాన్ని డివైడెడ్ బై 5 చేస్తే దాని వాల్యూ ఏదైతే వస్తుందో అదే నెక్స్ట్ క్యాండిల్ యావరేజ్ ప్రైస్. ఓకే, ఇప్పుడు ఇంకోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ దెబ్బతో మీకు మొత్తం క్లియర్ అయిపోతుంది ఏమంటున్నాను. నేను ఫస్ట్లో ఏం చెప్పా? ఫస్ట్ ఇదో రెడ్ క్యాండిల్. ఓకే, తర్వాత ఇదో గ్రీన్ క్యాండిల్. తర్వాత ఒక డోజీ క్రియేట్ అయింది. తర్వాత ఇంకో పెద్ద గ్రీన్ క్యాండిల్. తర్వాత ఇదో డోజీ. ఓకే, ఈ మొత్తం క్లోజ్ మీరు పట్టుకుంటే యాడ్స్ వస్తే చాలా ప్రాబ్లం అయిపోతుందండి. ఎలాగైతే యాడ్స్ వస్తే మొత్తం చేసిన డ్రాయింగ్ అంతా పోతుంది. సారీ, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఇంకోసారి డ్రా చేస్తా. ఇదొక రెడ్ క్యాండిల్, తర్వాత ఇదో గ్రీన్ క్యాండిల్, తర్వాత ఇదొక డోజీ, మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్, మళ్ళీ డోజీ. అయితే ఈ క్లోజింగ్స్ పట్టుకొని ఒక యావరేజ్ మూవింగ్ యావరేజ్ లైన్ ఏంటంటే ఇలా డ్రా అవుతుందన్నమాట. ఓకే, ఇది ఒక మూవింగ్ యావరేజ్. జనరల్గా ఇలా ఉండదు, బట్ వేసా మూవింగ్ యావరేజ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే,
సో ఇక్కడ ఇలా వేసాం. ఇది క్లోజింగ్ యావరేజ్ పట్టుకున్న ఒక క్యాండిల్ క్రేన్. సో 5 days క్లోజింగ్ వాల్యూ డివైడెడ్ బై 5 చేస్తే ఏ వాల్యూ అయితే వస్తుందో అదే మూవింగ్ యావరేజ్ నెక్స్ట్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఆ వాల్యూ ఏదైతే వస్తుందో ఆ వాల్యూ ఏంటంటే ఇక్కడ ఫామ్ అయ్యి ఇలా మూవింగ్ యావరేజ్ క్రియేట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఇంకో 2 క్యాండిల్స్ ఇలా క్రియేట్ అయ్యాయి అనుకోండి. ఓకే, 2 క్యాండిల్స్ ఇలా ఏదో క్రియేట్ అయింది. దీని క్లోజింగ్ ఏవైతే ఉంటుందో ఆ వాల్యూ ఏంటంటే ఇక్కడ ప్లస్ అవుతూ మూవింగ్ యావరేజ్ ముందుకు ఇలా సాగిపోతుంది. సో ఇప్పుడు మూవింగ్ యావరేజ్ ఎలా అయితే వస్తుందో మీకు అర్థమైపోయింది. మీరు ఏదైతే 9 EMA 50 EMA మీరు ఒకవేళ 50 EMA SM మీద పట్టుకున్న 9 పట్టుకున్న 44 పెట్టుకున్న అన్ని క్యాండిల్స్ అన్ని క్యాండిల్స్ క్లోజింగ్ డివైడెడ్ బై ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 44 మూవింగ్ యావరేజ్ మీరు పెట్టుకున్నారనుకోండి. 44 క్యాండిల్స్ వాల్యూ డివైడెడ్ బై అంటే 44 క్యాండిల్స్ క్లోజింగ్ ప్రైస్ డివైడెడ్ బై 44 ఇది క్లోజింగ్. ఆ వాల్యూ వచ్చాక ఏ వాల్యూ అయితే వస్తుందో అదే మూవింగ్ యావరేజ్. ఆ మూవింగ్ యావరేజ్ వాల్యూ ఏంటంటే ఇక్కడ ఫామ్ అయిపోతుంది. సో ఇక్కడ వరకు ఓకే, కొంతమందికి అర్థమై ఉంటుంది, కొంతమందికి కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో. బట్ మీరు చూస్తూ మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో ఎన్ని మూవింగ్ యావరేజ్ ఉన్నాయి కదా. సో మనం ఏ మూవింగ్ యావరేజ్ యూస్ చేయాలి? మార్కెట్లో 9 కూడా ఉంది, 44 మూవింగ్ యావరేజ్ ఉంది, 50 ఉంది, ఇంకా 100 ఉంది, 200 ఉంది. మనం ఏది యూస్ చేసుకోవాలి? ఫస్ట్ మీకు మార్కెట్ ట్రెండ్ తెలియాలంటే ది బెస్ట్ మూవింగ్ యావరేజ్ వచ్చేసి 50. మీరు నోట్ చేసుకోండి, బాగా నోట్ ప్యాడ్లో కూడా నోట్ చేసుకోండి. బెస్ట్ మూవింగ్ యావరేజ్ ట్రెండ్ తెలియాలంటే 50 days మూవింగ్ యావరేజ్ ఈజ్ బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. ట్రెండ్ తెలియాలంటే అండ్ ఫాదర్ ఆఫ్ ఆల్ మూవింగ్ యావరేజ్ ఏంటి అంటే 200 days మూవింగ్ యావరేజ్ వచ్చేసి 200 days మూవింగ్ యావరేజ్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఆల్ మూవింగ్ యావరేజ్. దీనిపై నేను వీడియో కూడా చేస్తాను, మీరు వెళ్ళి చూడండి. ఈ మూవింగ్ యావరేజ్ ఎలా యూస్ చేయాలి కరెక్ట్గా తెలియాలంటే దీనికి ముందు వీడియోస్ మీరు చూస్తే నేను దాంట్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో చూస్తే మాత్రం మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మూవింగ్ యావరేజ్తో మంచి డబ్బులు మీరు అర్న్ చేయొచ్చు. మీరు ఒక సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. మీరు ఒక హౌస్ వైఫే కానీ స్టూడెంటే కానీ నార్మల్ జాబ్ ఎక్కడైనా చేస్తున్నా ఐ స్వేర్ మీరు కానీ కరెక్ట్గా బ్యాక్ టెస్ట్ చేసి మరి దీన్ని యూజ్ చేస్తే మీరు దీంట్లో మంచి లాభాలు ఏంటంటే సంపాదిస్తారు. ఎందుకంటే నేను ఇక్కడ ట్రై చేస్తున్నా, నేనే కాదు నా స్టూడెంట్స్ చాలామంది ట్రై చేస్తున్నా. కానీ బ్యాక్ టెస్ట్ చేసి కరెక్ట్ నాలెడ్జ్ తీసుకొని డీప్ నాలెడ్జ్ తీసుకొని మీరు కానీ దీంట్లో అడుగు పెడితే కంప్లీట్గా మీరు నేర్చుకుని మూవింగ్ యావరేజ్ ఒక్కటే మీరు నేర్చుకుంటే చాలు. పర్ఫెక్ట్ టైమింగ్తో, పర్ఫెక్ట్ ఎంట్రీ, పర్ఫెక్ట్ స్టాప్ లాస్తో మీరు మంచి డబ్బులు దీంట్లో అర్న్ చేయొచ్చు. ఈ వీడియో ఇంతవరకు ఏ మాత్రం డౌట్ ఉన్నా నాకు మీరు ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ అవ్వండి, నేను మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఓకే, ఈ వీడియో నచ్చుంటే దీన్ని మీరు ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ ఛానల్లో ఫస్ట్ టైం వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే అవసరమో వాళ్ళకి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. ఎవరికైతే ట్రేడింగ్లో ఉన్నారో రాబోతున్నారో వాళ్ళకి ఈ వీడియో పక్కా షేర్ చేయండి. వేరే వీడియోతో కలుద్దాం. ఏ డౌట్ ఉన్నా నాకు మెసేజ్ పెట్టండి సో దాట్ మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా ఈ వీడియో. కలుద్దాం ఇంకో వీడియోతో. అప్పటి వరకు మీ అందరికీ హ్యాపీ ట్రేడింగ్ అండి.